కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీంలు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ఈరోజు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో కళాకారులందరి ఆధ్వర్యంలో బోనాల సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించబడుతుంది. చాలా మంది కళాకారులు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారి మాటల్లో విద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నాయి బోనాల సెలబ్రేషన్? చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. కరీంనగర్ కళాకారులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ సర్కస్ గ్రౌండ్ నుంచి గీతాభవన్ చౌరస్తా మీదుగా ఖమ్మం నుంచి పోచమ్మ దేవస్థానం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున డప్పులు, తర్వాత ఒగుడోలు, డాల్స్, మా కళారూపాలన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా చాలా సంబరాలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. బోనాల కార్యక్రమాన్ని చాలా మంది విచ్చేశారు. కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. సంతోష్ గారు ఉన్నారు మనతో. సంతోష్ గారు, ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? ఎంత మంది పాల్గొంటున్నారు? దగ్గర దాదాపు సుమారుగా ఒక 500 మంది భారీ సంఖ్యలో కరీంనగర్ లో కనీ విని ఎరగని రీతిలో చాలా ప్రతిష్టాత్మకంగా, అత్యంత వైభవంగా కరీంనగర్ కళాకారులందరం కలిసికట్టుగా అద్భుతంగా కొనసాగిస్తున్న ఈ కార్యక్రమం ఒక 500 మంది వివిధ కళారూపాలతో, వివిధ నృత్యాలతో, మహిళలు ఆడపడుచులందరూ బోనాలతో, ఒక్కుడోలు కానీ ఇంకా చాలా వివిధ కళా రూపాలు అందరూ పాల్గొంటున్నారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే కాబట్టి అందరం హ్యాపీగా ఉండాలి, సస్యశ్యామలంగా అందరం జీవనాన్ని కొనసాగించాలంటే ఆ పోచమ్మ తల్లి అనుగ్రహం అందరికి ఉండాలి. కాబట్టి మా కరీంనగర్ కళాకారులందరూ మీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో నేను మీ తమ్మిశెట్టి సంతోష్ ను పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మనతో బాబు గారు ఉన్నారు. బాబు గారు, ఎలా అనిపిస్తుంది ఇంత మందితో బోనాల సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు? నాకు తెలిసి కరీంనగర్ లో ఇది మొట్టమొదటిసారిగా కళాకారులందరితో ఇంత పెద్ద ఎత్తున బోనాలు జరగడం జరుగుతుంది. చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది కళాకారులు కరీంనగర్ లో ఉండి ఇంత పెద్ద ఎత్తున బోనాలు తీయడం అనేది చాలా గర్వించదగిన విషయమే. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, కళాకారుల ఆధ్వర్యంలో బోనాల సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బొగ్గుడోళ్ళు కానివ్వండి, సాంప్రదాయ పోతురాజుల నృత్యాలు కానివ్వండి, అన్ని కూడా. సో చాలా మంది మహిళా కళాకారులు అయితే ఎంత గ్రాండ్ గా రెడీ అయ్యి సక్సెస్ఫుల్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇంత మందిని చూసి? చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కళాకారులం చాలా గొప్పగా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మ, మీ పేరు చెప్పండి. ఏం పేరు? మీ పేరు? బాలమ్మ. బాలమ్మ, ఎక్కడ దేంట్లో యాక్ట్ చేస్తారు మీరు? ఎట్లా అనిపిస్తుంది బోనాలు? మంచిగా ఉంది, బాగుంది. ఒక స్టెప్స్ వేస్తారా మా కోసం? ఒక స్టెప్ కూడా ఇస్తున్నారు మన కోసం, చూడొచ్చు.